ఈరోజు నామినేషన్ ఎపిసోడ్లో బయట నుంచి వచ్చేవాళ్ళు నామినేట్ చేయాలి. వాళ్ళు ఒకళ్ళని చేయాలి, వాళ్ళ చేతిలో ఉన్న నైఫ్ ఇంకొకరికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి సంజనాని నామినేట్ చేసింది. ఇంత గద ప్రియా నిన్ను 3వ వారం బయటికి పంపించింది. నువ్వు వెళ్ళి 8వ వారం నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు 5 వారాలు షో చూసి ఎన్ని రీజన్లు చెప్పచ్చు? నువ్వు చెప్పిన రీజన్లు ఏంటి? బాడీ షేమింగు. సరే ఆమె ఒప్పుకుంది, అన్నీ అయిపోయినాయి. దాని మీద నామినేట్ చేస్తున్నా ఇంకేం లేవా? సో కళ్యాణ్ మీ తమ్ముడు అంటావు, మీ తమ్ముడు తప్పు చేయలేదా? సేఫ్ గేమ్ ఆడిందా అనిపించింది ప్రియా అయితే 100%. సో తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇచ్చావు. కళ్యాణ్ రాముని చేశాడు. మళ్ళీ మనోడు చెప్పే రోజున అదొక తుపాసు రీజను. నువ్వు మా టీంలోకి రమ్మన్నప్పుడు రాలేదు, కంటెండర్గా నిన్ను చేస్తానని చెప్పాను, ఈక్వల్గా డబ్బులు ఇస్తానన్నాను, ఇన్ని చెప్పావు. సో వాడేమంటున్నాడు? వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. నేను అసలు మీ దాంట్లో రావాల్సిన అవసరం లేదు, మాధురి గారు కంటెండర్ అవ్వాలని చెప్పి మీరు నన్ను పిలిచారు, నాకు ఇష్టం లేదు అది. సో నేను నిఖిల్కి గౌరవ్కి హెల్ప్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో నాకు హెల్ప్ అయిద్దో నా లెక్క నాకుంది, నా గేమ్ నేను ఆడుకుంటున్నా, నీకేంటి ప్రాబ్లం అంటే మళ్ళీ నీకు ఒక అద్భుతమైన అవకాశం ప్రియా కల్పించింది. ఇదే తీసుకొని నువ్వు తనూజాకి వేసినట్టయితే హీరో అయ్యేవాడివి, రాము కేసి 0 అయ్యావు. తర్వాత మనీష్ వచ్చాడు. మనీష్ ఇక్కడ పాయింట్ల వైజు సూపర్ మాట్లాడాడు అనిపించింది. నామినేషన్ ప్రక్రియ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని కళ్యాణ్కి ఇవ్వాల్సిన హింట్ అంతా క్లియర్గా ఇచ్చేశాడు. అబ్బాయి నువ్వు రేసులో ఉన్నావు, నాగార్జున గారు ట్రోఫీ ఎలా అయితే చేతిలో పెడతాడో అలా ఇమానిల్ అన్న నీ చేతిలో పెట్టాడు నామినేషన్ స్లిప్. బట్ నువ్వు అక్కడ మోసం చేసి కిందకు వచ్చేసావు, నీ గ్రాఫ్ పడిపోయింది. నువ్వు గనక తనూజాన్ చేసినట్టయితే నీ గ్రాఫ్ వేరే లెవెల్లో ఉండేది. ఇంత క్లియర్ కట్గా సమాధానం చెప్పాడు. సరే నువ్వు ఆ తప్పు ఒప్పుకున్నావు, తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావు. నేను ముందు రోజు మాట్లాడాను, గంట మాట్లాడాను, 2 గంటలు మాట్లాడాను, 4 రోజుల క్రితం మాట్లాడాను అని ఎందుకు? తప్పు ఒప్పుకొని ఒప్పుకున్నావు కదా ఆల్రెడీ. మళ్ళీ కొట్టి ఆయన ఇస్తాను ఇన్పుట్లు ఇంకా తీసుకోవాల్సింది పోయి బయట నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి ఏందేందో మాట్లాడావు నువ్వు. నెక్స్ట్ మనీష్ ఎవరికి కావాలని అడిగితే ఫైనల్గా ఇమానిల్కి ఇచ్చాడు. అన్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవరిని చేస్తావు అన్నది. ఇమానిల్ తీసి తనూజాకు బుడిశాడు. కానీ సూపర్ మాట్లాడాడు అనిపించింది ఇమానిల్ మాత్రం. పొడవాలని ఎప్పటి నుంచో మనోడు కూడా ఫస్ట్ దగ్గర నుంచి పేర్చుకొని ఉంటున్నాడు తనూజ విషయంలో. ఎందుకంటే తనూజవి కూడా అలాగే బిహేవ్ చేసింది. పాపం ఇమానిల్ ఎంత సపోర్ట్ చేసుకుంటూ రావాలో అంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ప్రతిసారి అవసరం తీరిపోయినాక అల్లుడు అదేదో అన్నారన్నట్లు ప్రతిసారి ఇమానిల్ హట్ చేసుకుంటూనే వచ్చింది. ఇది మనోడు పేర్చుకుంటూ వచ్చి ఈ దెబ్బతో తీర్చేసుకున్నాడు మొత్తం. సో ఇమానిల్ కరెక్ట్ చేశాడని నాకు అనిపించింది. తర్వాత ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా అద్భుతం అసలు. ఈవెన్ రీతో నామినేట్ చేసింది. సరే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరు గొడవలు అవుతూ ఉన్నాయి. ఫ్లోరా చెప్పింది రీజన్ అయితే సూపరు, ఎక్స్ట్రాడనరీ, ఇంకా 100 పేర్లు చెప్పుకోవచ్చు దానికి. నాగార్జున గారు సంజన గారిని లోపల రావాలంటే ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేయాలంటే సుమనన్న నో చెప్పాడు, నన్ను హెయిర్ అడిగితే నేను నో చెప్పాను, నువ్వు హెయిర్ ఇచ్చావు. సో నువ్వు హెయిర్ సంజనాకి ఇవ్వటంలో నాకు అసలు అదేంటి ఫేక్గా అనిపించింది. సో ఎందుకు ఇచ్చావు? మీ ఇద్దరి మధ్యలో అంత బాండ్ లేదు అంటది. అరే ఆమె ఇష్టం, మా హెయిర్ ఇచ్చుకుంటుందో ఇచ్చుకోదో ఆయన అడిగాడు, దాంట్లో నా తప్పేంటో నాకు అర్థం కాలేదు. తర్వాత డిమాండ్ పవన్ వాళ్ళిద్దరి మధ్యలో ఫేక్ అన్నావు. సో అసలు ఏం మాట్లాడావో ఏంటో, నీకు బాంబే టికెట్ వేసి అనవసరంగా తీసుకొచ్చారేమో అనిపించింది నాకు. తర్వాత సుమన్ సెట్ ఇచ్చావు. సుమన్ సెట్ వెళ్ళి సంజనాని వేసాడు. సరే వేయచ్చు, తప్పు లేదు. కానీ సంజన గారు నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడానన్నా, నోట్లో నుంచి తప్పు వచ్చింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలా 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉంది. కాదా నువ్వు నామినేట్ చేసావు, చేయి, తప్పులేదు, నామినేట్ చేయొచ్చు. కానీ నువ్వు చేసిన విధానం ఉందో చూసావా, తీసి పొడిసి అసలు అదేదో కామెడీగాను లేదా అంత సీరియస్ ఎందుకు అయ్యావో నాకు అర్థం కాలే. సరే లోపల నీకు చాలా బాధ ఉండి ఉంటుంది, ఆ బాధ ఎట్లయినా వ్యక్తం చేసుకొని ఉంటావు. గుడ్. హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అసలు వచ్చిన దగ్గర నుంచి శ్రీజ కంకణం కట్టుకొని వచ్చినట్టుంది తోలు తీద్దామని. ఫస్ట్ తనూజ తీసింది, మామూలుగా తీల. తనూజ అసలు నువ్వు సపోర్ట్ లేకుండా, నేను ఏ సపోర్ట్ లేకుండా ఆడాను, నేను అసలు గేమ్ మీరు చెప్పండి అంటే వరుసబెట్టి లిస్టు చెప్పింది శ్రీజ. బెడ్ టాస్క్, వాటర్ టాస్క్, బొమ్మల టాస్క్, అసలు చెప్పందంటూ ఏం లేదు, అన్నీ చెప్పింది. ఆమె అన్నీ చెప్పింది కూడా, శ్రీజ చెప్పింది అంతా కూడా కరెక్టే. తర్వాత సరే నామినేషన్ ఇది కాదు, నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టమంటే శ్రీజ వెళ్ళి కళ్యాణ్ పొడిచింది. కళ్యాణ్ పొడిచి కూడా ఇక్కడ హింట్ ఏమి ఇవ్వాల, నువ్వేమన్నా అమ్మాయిలు పిచ్చోడవా, ఎస్ఆ నువ్వు చెప్పింది, నో అన్నాడు. సరే మరి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఒక క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? నీకు ఒక వీడియో చూపించారు కదా, ఆ వీడియోలో రమ్య ఒక్కతే ఉందా, మాధురి గారు కూడా ఉన్నారు కదా, ఎందుకు మాధురి గారు నువ్వు నామినేట్ చేయలేదు? మనోడు ఆవు అంటున్నాడు. సరే అసలు ఒక్కొక్క క్వశ్చన్ శ్రీజ అడుగుతుంటే ఆన్సర్ లేదు మనోడికి, ఏదేదో చెప్తున్నాడు. సరే మళ్ళీ ఇమానిల్ ఇచ్చాడు కదా నీకు, తనూజని ఎందుకు వేయలేదు అంటే నా పాయింట్లు అందరూ వేరే వాళ్ళే సార్. అరే ఎవరు పాయింట్లు వేస్తే ఏందయా, నీ పాయింట్ నువ్వు అనుకున్నది నువ్వు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? దేని మీద స్టాండ్ లేదు, నువ్వు అసలు ఏం గేమ్ ఆడుతున్నావు నాకు అర్థం కాలేదు, కళ్యాణ్ చూసిందైతే నీకు ఇది కాదని చెప్పి శ్రీజ ఒక రేంజ్లో ఇచ్చేసింది కళ్యాణ్కి కూడా. తర్వాత ఇప్పుడు నైఫ్ ఇవ్వాలి,
ఎవరికి ఇద్దాం, సరే మాధురి గారికి ఇద్దాం, అసలు బాండ్ల గురించి మాట్లాడతారు కదా, ఏమాత్రం బాండ్లు అని చెప్పి ఇద్దామని చెప్పింది. అసలు ఈ అమ్మాయి సో మాధురి గారు తీసుకొని రీతుకు పొడిచింది. రీతుకు పొడిచిన తర్వాత నువ్వు ఫేక్ ఆడావు, డిమాండ్ పవన్కి డబ్బులు ఇచ్చావు, డిమాండ్ పవన్ని గెలిపించడం కోసం నువ్వు ఇంటికి వచ్చావా, నీ ఆట నువ్వు ఆడుకోకుండా. దీనికి రీతు కూడా మామూలుగా ఎక్కల. నా కెప్టెన్సీ కంటెండర్ నేను ఫైనల్ అయిన తర్వాత నా డబ్బులు నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, అలా ఇవ్వటానికి వీలు లేదు, నువ్వు ఈ గ్రూప్లో ఆడినప్పుడు ఈ గ్రూప్లో వాళ్ళకి ఇవ్వాలంటారు. ఇదేం పెట్టిందే దొంగల టాస్కు, ఏదో పగబట్టి రీతుని చేసినట్టే ఉంది. కానీ రీతు కూడా ఎక్కడ తగ్గలేదు, మామూలుగా ఇవ్వాల కోటింగ్. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇంకొక హైలైట్ ఉంది. సంజన గారికి మాధురి గారి గొడవైంది. గొడవైన సందర్భంలో సంజన గారు దండం పెట్టారు. మాధురి గారు దండం వెంట చచ్చిపోయిన వాళ్ళకి దండం పెడతారంట. ఈ మొక్క ఇంతవరకు నాకు తెలియదు అసలు. నేను పొరపాటున ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే నేను బతుకున్నా వాళ్ళకి దండం పెడుతున్నాను, పెట్టచ్చో పెట్టకూడదో తెలియట్లా. ఇంకా నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారో క్లియర్ పిక్చర్ లేదు. చూద్దాం, కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.